వ్యాపారాలు వ్యాపారాలు వ్యాపారాలు. దేవుని మందిలో కూడా వ్యాపారాలు అయితే ఎట్లా? మీకు అర్థమైందండి? వ్యాపారం చేసుకోవడానికి దానికి సంబంధించిన దినాలు ఉన్నాయి, సమయాలు ఉన్నాయి. వ్యాపారం చేసుకోండి, మంచి మంచి బిజినెస్ చేయండి, మంచి మంచి వ్యాపారం చేసి ఉన్నత స్థాయికి వెళ్ళండి. దేవుని మందిలో కూడా నేను దేవుడి కొరకు ఇది చేస్తున్నాను, నాకేమిస్తున్నావు? నేను మందిరానికి వచ్చాను, ప్రభువా నాకేమిస్తావు? నేను సేవ చేస్తున్నాను, నువ్వు నాకేమిస్తావు? నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నాకేమిస్తున్నావు? నేను పరిచర్య చేస్తున్నాను, నాకేమిస్తున్నావు? ఏమి ఇచ్చావు నాకు ఇప్పటి వరకు? వ్యాపారం కాదు సేవ. అవసరమైతే ఈ సేవలో నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను సేవ చేయాలంతే. ప్రైజ్ ది లార్డ్. ఆయన దగ్గర తీసుకోవడానికి కాదండి, నన్ను నేను ఇచ్చుకోవడానికే సేవలు అడుగు పెట్టాను. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అండ్ లోక వార్తలు, చెత్త, ఎక్కడ చెత్త చెత్త చెదారంతా బుర్రలో నింపుకొని 2-3 కలిస్తే 4 కూర్చి ప్రపంచంలో ఉన్న చెత్త అంతా మాట్లాడుకుంటారు. లోక వార్తలు మనకొద్దు. ఆమె ముసలమ్మ ముచ్చట్లు మనకు వద్దండి. దివారాత్రులు ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు, దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించవచ్చు.